యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ఈ దినం ఉదయకాల ధ్యానాలు మీ కొరకు అందిస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో క్రీస్తులో ఉండినవారు అనగా క్రీస్తు సకల ఐశ్వర్యాలతో నింపబడిన వారు, పరలోక ఆశీర్వాదాలు పొందినవారు, పరిపూర్ణ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినవారు. ఇప్పుడు మూడవదిగా పరసంబంధమైన పౌరస్థితిని పొందిన వారు. క్రీస్తు లేనప్పుడు లోక సంబంధులము, లోకముతో విజోడుగా ఉన్నవారము, ఏలో సంబంధమైన పౌరసత్వం కలిగిన వారు. కానీ క్రీస్తును అంగీకరించిన తర్వాత పరలోక సంబంధమైన పరిపూర్ణ సంబంధమైన పరసంబంధమైన పౌరస్థితి కలిగిన వారు. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. వీఆర్ హెవెన్లీ బౌండ్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనం, మన పౌరస్థితి పరలోక మందు ఉన్నది. అక్కడ నుండి యేసుక్రీస్తు రక్షకుని కలిగిన వారము. ఇక్కడున్న ఒక వచనాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ, మీరు ఫిలిప్పీలు కారు, మీరు ఆ యొక్క ఫిలిప్పీ ఆ రోమా లేక వారి భౌగోళిక పద్ధతులకి సంబంధించిన వారు కారు, ఇక్కడ మీకు ఓటు హక్కు లేదు అని ఆయన చెప్పలేదు. ఒక గొప్ప అర్థమునిచ్చే ఆత్మీయమైన అర్థాన్ని ఆయన చెప్పారు. మీరు పరలోక సంబంధమైన పౌరస్థితి కలిగిన వారు. ఎప్పటికైనా మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అర్థం అన్నమాట. ఇంకా కొంచెం మనం బాగా అర్థం చేసుకుంటానికి పౌలు గారు ఇంకొక విషయం వాడారు. కొలస్సీ 3:1 మీరు క్రీస్తు కూడా లేపబడిన ఎడల పైనున్న వాటినే వెదకుడి. మీరు క్రీస్తు కూడా లేపబడ్డారు. అంతకుముందు లోకములో పాపములో శాపములో మ్రగ్గినవారు. క్రీస్తు లేపబడినట్లయితే మీరు పైనున్న వాటిని వెతకండి. అంటే కింద వాటిని, లోక సంబంధమైన వాటిని, పొలము గట్రా చేసుకోకూడదు, భోజనం వండుకోకూడదు, ఏమాత్రం కూడా సోషల్ లైఫ్ లేదు అని అక్కడ లేదు. క్రీస్తు లేపబడిన తర్వాత మన యొక్క ప్రాముఖ్యమైన విషయం పైనున్న వాటిని వెతకండి అని, ప్రయారిటీ ఇన్ హెవెన్ అని, అంత మాత్రమే. కానీ ఈ లోకము వద్దని ఆయన ఏమాత్రము చెప్పలేదు. అలంకారికంగా ఎఫెసీ 2:6 పరలోక స్థలముల్లో మిమ్ములను ఆయన కూర్చుండబెట్టాడు అని అర్థం. ఒకనకప్పుడు మీరు మురికి వాడల్లో, మురికి స్థలాల్లో ఒక చేయకూడని అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆయన చేత మీరు రక్షించబడ్డారు కాబట్టి, ఆయనలో ఉన్నారు కాబట్టి మిమ్ములను ఆయన అక్కడ పరలోక సంబంధమైన స్థలముల్లో కూర్చుండబెట్టారంట. దేవునికి ఎంతో స్తోత్రములు, వందనాలు కలుగును గాక. మీరు మామూలు గృహంలోనే ఉంటారు, మామూలు కుటీరంలోనే ఉంటారు. కానీ మీ భావన ఏంటంటే, అబ్బా నాకు నిజంగా ఈ వాక్యము, దేవుని యొక్క అర్పణలు ఇవన్నీ గమనిస్తే పరలోకములో నేను ఉన్నట్లుగా ఉంది అనే భావన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అందుకే డిఎల్ మూడీ గారు దైవజనులు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఎప్పుడు కూడా పరలోకం గురించే చెప్తారు, ఆలోచిస్తూ ఉంటారు. ఓ విశ్వాసులారా, ఈ భూలోకం గురించి కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడే మీరు పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే సమాధి అవుతారు, ఇక్కడే మీ కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడే మీ స్నేహితులు ఉన్నారు. మరి వారిని మీరు ఒకవేళ అసహించుకొని ఎప్పుడు కూడా పరలోకం అని అంటే, వారు కూడా మీతో కూడా దేవునిలోకి రావాలి కదా, వారు మీతో కూడా పరలోకంలో ప్రవేశించాలి కదా.
కాబట్టి మీరెప్పుడు ఇంటనున్న వీటిని ద్వేషింపకూడే. చివరిగా ఒక మాట పౌలు గారు చెప్తారు 2వ కొరింథీయుల 5లో, భూలోకంలో ఏమందున్న ఈ గుడారము శిథిలమైనను చేతి పని కానీ దేవుని నివాసం పరలోకం ఉందని మనం గుర్తెరుగుదాం. పౌలు గారు ఏమంటారంటే, ఈ శరీరం నుండి నిష్క్రమిస్తే పరలోకంలో ప్రవేశం అన్నాడు. కానీ పౌలు గారు ఏమన్నారు, ఒకవేళ ప్రభువు నన్ను ఈ శరీరంలో ఉంచితే మరి మంచిది, ఎందుకంటే ఇంకా కొంతమందిని నేను పరలోక సంబంధులుగా చేయటానికి ఆ గొప్ప కృప ప్రభు నాకు ఇస్తున్నారు. ఆబ్సెంట్ ఫ్రమ్ బాడీ ఈజ్ ప్రజెంట్ విత్ ద లార్డ్. అది మంచిదే అంటున్నారు. కానీ ఒకవేళ ప్రభు ఇంకా నాకు ఆయుష్ ఇస్తే ఇంకా కొంతమందిని ప్రభువులోకి చేర్చాలి. కాబట్టి మన పౌర స్థితి పరలోకం ఉందండి. ఆ విషయం మనం మనసులో పెట్టుకుని దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. నా పౌరస్థితి పరమందున్నది, ఇలా నా ఉనికి అస్థిరమైనది. నా పౌరస్థితి పరమందున్నది, ఇలా నా ఉనికి అస్థిరమైనది. యాత్రికుడనని నేనెరుగుదును, ఒకనాడు నా ఇంటికి చేరెదను. యాత్రికుడనని నేనెరుగుదును, ఒకనాడు నా ఇంటికి చేరెదను. నా పౌరస్థితి పరమందున్నది, ఇలా నా ఉనికి అస్థిరమైనది. నరులార తిరిగి రండని పిలిచిన నేను అచటికి వెళ్ళిపోవలయును. నరులార తిరిగి రండని పిలిచిన నేను అచటికి వెళ్ళిపోవలయును. నిత్యత్వమందున దేవునితో ఉందును, పరలోక మహిమను అనుభవించెదను. నిత్యత్వమందున దేవునితో ఉందును, పరలోక మహిమను అనుభవించెదను. నా పౌరస్థితి పరమందున్నది, ఇలా నా ఉనికి అస్థిరమైనది. నా పౌరస్థితి పరమందున్నది, ఇలా నా ఉనికి అస్థిరమైనది. పరిశుద్ధ ప్రేంగల పరలోక తండ్రి, నీవు ఇచ్చిన యొక్క పర సంబంధమైన పౌరస్థితిని బట్టి స్తోత్రాలు. యేసయ్య నామములో అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడేవుని నడిపించును గాక. ఆమేన్.